What's the June recording? కష్టజీవి సమ్ముఖాజే గజదొంగ సజనానురక్తి జాడు సూక్తి. భావం: ఏ పని చేయకుండా ఇతరుల కష్టార్జిత సొమ్ముపై విలాసంగా భోజనం చేసి జీవించే వ్యక్తి వాళ్ళని కష్టపెడుతున్నట్లే. కష్టజీవి నిజాయితీగా మరియు ఏ తప్పు చేయకుండా పనిచేస్తాడు. అతడి శ్రమపై వాళ్ళు ఉండడం వల్ల అది ఒకసారి చూడండి, అలాగే ఉండాలి. ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షులు, ప్రభుత్వ సిటీ కళాశాల హైదరాబాద్. ఈరోజు కేంద్ర సాహిత్య అకాడమీ జానుడి సంయుక్త ఆధ్వర్యంలో మహాకవి, మధుర కవి, ప్రజాకవి మల్లవరపు జాన్ శత జయంతి సదస్సు ఒంగోలులోని మల్లయ్య లింగయ్య భవన్లో జరుగుతూ ఉంది. ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సులో కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం కన్వీనర్ ఆచార్య మృణాలిని గారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు, మద్రాస్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య విస్తాలి శంకర్రావు గారు, అలాగే మన కప్పగంతుల మధుసూదన్ గారు, వారు ఆచార్యులు, డాక్టర్ విజయానందరాజు గారు విజయవాడ నుంచి, డాక్టర్ బీరం సుందర్రావు గారు, వీళ్ళందరూ కూడా వివిధ అంశాల మీద, జాన్ మాషారి సాహిత్యం మీద, కవిత్వం మీద పత్ర సమర్పణ చేశారు. సదస్సు అద్భుతంగా జరిగింది. ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో జాషువా తరువాత పద్య కవుల్లో చాలా విశిష్టమైన ప్రజాకవి మల్లవరపు జాన్ గారు. జాషువా, కుసుమ ధర్మన్న, బోయి భీమన్న, జ్ఞానానంద కవి వాళ్ళు స్పృశించినటువంటి అనేక అంశాలని, వాళ్ళు తడమని అనేక జీవితపు సన్నని సందుల్లోకి వెళ్ళి అనేక అంశాలని జాన్ గారు తన పద్యాల ద్వారా అద్భుతంగా రాజ్యాంగ నైతికతను, దేశభక్తిని, మత సామరస్యాన్ని, జాతీయ సమైక్యతని, అన్నిటికీ మించి పీడితుల బతుకుల స్థితిగతులను చాలా అద్భుతంగా, శిల్పసుందరంగా, సరళ సుందరంగా తన పద్యాల ద్వారా ప్రచారం చేశారు.
ఆయన సామ్సన్ డెలీలా నాటకం ఒక పౌరాణిక నాటకాల ప్రభంజనం తెలుగు దేశంలో జరుగుతున్నప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా క్రైస్తవ ఇతివృత్తంతో సామ్సన్ డెలీలా కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చి గొప్ప సాంస్కృతిక తాత్విక స్ఫూర్తిని ఈ జాతికి అందించింది. అలాగే వారు రాసినటువంటి అతుకుల బ్రతుకులు, భావ విపంచి, విశ్వప్రకాశము, చిరస్మరణీయులు, పుణ్యపురుషుడు, సరస వినోదిని లాంటి పద్య కావ్యాలతో, శతకాలతో పద్య కవిగా మల్లవరపు జాన్ గారు తెలుగు సాహిత్యంలో విశేషమైనటువంటి ప్రఖ్యాతి గాంచారు. ముఖ్యంగా ఆయన చాలా ఆధునిక అంశాలను సంప్రదాయ పద్య కవిత రూపంలో చెప్పడం అనేది ఇవాళ వచ్చిన కవులకి, పద్య కవులకి, ప్రజా వాగ్గేయకారులు కూడా చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి అంశము. ఒక పొద్దుతిరుగుడు పువ్వు పొద్దువైపు తిరిగినట్టుగా మల్లవరపు జాన్ గారు 4 దశాబ్దాలుగా ప్రజా సమస్యల కేంద్రంగా ఆయన పద్యాలు రాశారు. మహిళాభ్యుదయ చింతన, కుల నిర్మూలన ఎరుక, దళిత అభివృద్ధి, అలాగే అంతర్జాతీయ దృష్టి, ఒంగోలు స్థానీయత, ఒంగోలు మట్టి వాసన ఆయన పద్యాల్లో కనబడుతుంది. ఒంగోలులో ఎర్రన కావచ్చు, ఒల్లూరమ్మ తల్లి కావచ్చు, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు కావచ్చు, ఇలా ఈ ఒంగోలు స్థానీయ ప్రతిభతో పాటు అంతర్జాతీయ దృష్టి, జాతీయ దృష్టి కూడా జాన్ కవి గారికి ఉంది. ఇరాన్ మీద, మిగతా చిన్న దేశాల మీద ఆధిపత్య పంజా విసురుతున్న అమెరికా యొక్క దౌష్ట్యాన్ని ఆయన 1000 గొంతుకులతో ప్రశ్నించాడు. బహుశా ఏ పద్య కవులు కూడా అమెరికా సామ్రాజ్యవాదాన్ని అంత తీవ్రంగా నిరసించినటువంటి కవి లేడు. అలాగే ఐక్యరాజ్య సమితి అమెరికాను ఎందుకు అదుపు చేయలేకపోతుంది అనే ఒక శాస్త్రీయ దృష్టితో, అంతర్జాతీయ ఎరుకతో మల్లవరపు జాన్ గారు తన పద్యాల ద్వారా చెప్పడం అనేది ఈ తరం వచ్చిన కవులకు చాలా ఆదర్శనీయమైన అంశం. ఒక కవి హింసాపీడితమై, భయకంపితమై ఉన్న జాతికి కవివాక్కు ఆశాకిరణాన్ని అందించాలి. మిట్ట పల్లాల్ని సమం చేసి చూపాలి. హింసిత ప్రజల మూకీ బాష్పాలకు నోరిచ్చి రచ్చకెక్కించాలి అన్నట్టుగా ఆయన హింసిత ప్రజల మూకీ బాష్పాలకు నోరిచ్చి రచ్చకెక్కించాడు. మాలమాదిగల యొక్క అభివృద్ధికి చాలా అద్భుతమైన ప్రణాళికాబద్ధమైన బాట చూయించాడు. మెరుగైన సమాజ నిర్మాణానికి జాన్ మాస్టారు గొప్ప కృషి చేశాడు. అలాంటి సదస్సు జానుడి ఆధ్వర్యంలో, జానుడి స్థానికంగా అనేక విద్యా, సాంస్కృతిక, సాహిత్య అంశాలను వాటి మీద జాతీయ సదస్సు నిర్వహిస్తూ ఒక విశ్వవిద్యాలయం, ఒక సంస్థ చేసే పనులు జానుడి చేస్తుంది. దాని డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ గారు, దాని మార్గ నిర్దేశకులు ప్రభాకర్ రావు గారు, సుధాకర్ గారు, వాళ్ళ జాన్ మాస్టర్ మనవళ్ళు దానికి ఉన్నారు. కత్తి కళ్యాణ్ గారు ఇక్కడ స్థానికంగా ఉన్న కవి, అలాంటి వాళ్ళు ఈ సదస్సులో పాల్గొన్నారు. ముఖ్యంగా మల్లవరపు జాన్ గారి కుటుంబం సృజనైక కుటుంబం, వసుధైక కుటుంబం లాగా సృజనైక కుటుంబం. మల్లవరపు జాన్ గారి కుమారులు సుప్రసిద్ధ పద్యకవి, వచన కవి, కథా రచయిత మల్లవరపు రాజేశ్వరరావు గారు అందరికీ పరిచయమే. మల్లవరపు రాజేశ్వరరావు కుమారుడు డాక్టర్ ప్రభాకర్ రావు అటు కమర్షియల్ ట్యాక్సీలో కమిషనర్గా చేస్తూనే వచన కవిత్వం రాస్తున్నాడు, విమర్శ రాస్తున్నాడు. అలాగే ప్రభాకర్ రావు కొడుకు రాజు ఇంగ్లీష్లో కవిత్వం రాస్తున్నాడు. ఇలా 4 తరాల కవులు ఒకే కుటుంబంలో ఉండటం చాలా అసాధారణమైన, అరుదైన విషయం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, ప్రజా సంస్థలు కానీ, సాహిత్య సంస్థలు కానీ మల్లవరపు జాన్ గారి తాత్విక ఆశయాలను, ఆయన ప్రబోధించిన రాజకీయ, రాజ్యాంగ నైతిక దృష్టిని ఈ తరం పాఠకుల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమే వారి శత జయంతిని అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఒక ప్రజాస్వామ్య భావజాలాన్ని, ఒక దేశభక్తిని చాటి చెప్పిన కవి యొక్క శత జయంతిని చేయటం కంటే ప్రభుత్వానికి గొప్ప ఆదర్శంగా నిలిచిపోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ మల్లవరపు జాన్ గారి శత జయంతిని తప్పనిసరిగా ప్రణాళికాబద్ధంగా చేయాల్సిన అవసరం ఉంది. వారి రచనల్ని, అముద్రిత రచనల్ని మళ్ళీ పునర్ముద్రించాల్సిన అవసరం ఉంది. ఆ ఎరుకతో ఇవాళ ఈ ఒంగోలు కేంద్రంగా సాహిత్య సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ పాటిబండ్ల ఆనందరావు గారు తన బృందంతో వచ్చి సామ్సన్ డెలీలా నాటకంలోని పద్యాలను అద్భుతంగా గానం చేయటం కూడా ఈ సదస్సుకు ఒక గొప్ప ముగింపుగా మేమందరం భావిస్తున్నాం. జాన్ మాస్టర్ కుటుంబ సభ్యులు అందరూ చాలా నిబద్ధతతో, ఏకాగ్రతతో ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా సాహిత్య అకాడమీ ఇవాళ మరుగున పడిన
కవులు, ముఖ్యంగా అణగారిన వర్గాల కవుల జీవన ప్రస్థానాన్ని, సాహిత్య ప్రస్థానాన్ని అటు డిజిటల్ రూపంలో కావచ్చు, ప్రచురణ రూపంలో కావచ్చు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదే సాహిత్య అకాడమీ యొక్క ప్రధాన ఆశయం అని నేను తెలియజేస్తూ ఈ సదస్సును విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున జేజేలు చెప్తున్నాను. మల్లవరపు జాన్ గారి సాహిత్య ఆశయాలను కొనసాగిద్దాం మల్లవరపు జాన్ గారి ఆశయాలను, మల్లవరపు జాన్ గారి రాజ్యాంగ నైతిక దృష్టిని ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ. కత్తి కళ్యాణ్, మనకాలం పత్రిక ఎడిటర్గా పనిచేస్తూ ఉన్నాను. ఇవాళ ఒంగోలులో మల్లయ్యలింగం భవన్లో జరిగినటువంటి మల్లవరపు జాన్ గారి శత జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగినాయి. ఇది జానుడి మరియు సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జరగడం చాలా అభినందించాల్సినటువంటి విషయం. నిజానికి జాన్ గారి చాలా కావ్యాలు కానీ ఇంతకాలంగా గొప్పగా ఉన్నప్పటికి కూడా అవి వెలుగులోకి రాలేదు, ప్రజల్లోకి సరిగా వెళ్ళలేదు. కానీ మొన్న జనవరి 19వ తేదీ ఆంధ్రజ్యోతిలో ప్రముఖ సాహితీ విమర్శకులు కోయి కోటేశ్వరరావు ఒక వ్యాసం రాశారు. దాంతో ఆ మల్లవరపు జాన్ కవిగా రాసినటువంటి గొప్ప వ్యాసాలను ఆయన కోట్ చేయటం వల్ల అది ప్రజల్లో చాలా విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. అది ఇవాళ సాహిత్య అకాడమీ సెంచనరీ సెలబ్రేషన్స్ జరిగేదాకా వెళ్ళింది. అందువల్ల ముందుగా కోయి కోటేశ్వరరావు గారిని అభినందించాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ జరిగినటువంటి శత జయంతి ఉత్సవాల్లో రకరకాల జాన్ గారి సాహిత్య శిల్ప సమీక్ష, ఆయన ఉపయోగించినటువంటి పదాలు, తెలుగు పదాలు, ఇంకా రకరకాల కోణాలలో చర్చ జరిగింది. ఆయన పద్య కావ్యాల మీద ముఖ్యంగా శాంసన్ డెలీలా అనేటువంటి గొప్ప నాటకాన్ని పద్య రూపంలో రాయడం వల్ల దానికి వచ్చినటువంటి పేరు చాలా ఉన్నప్పటికీ కూడా అది బయట సమాజానికి అంతగా తెలియకపోవడం బాధాకరమైనటువంటి విషయం. ఆయన ఎన్నుకున్నటువంటి పద్ధతి ఒకటి ఉంది కవిత్వానికి. అంటే కవిత్వంలో సాధారణంగా రూపం, సారం అని చెప్పి రెండు అంశాలు ఉంటాయి ఏ కవిత్వానికైనా. ఆయన ఎన్నుకున్న రూపం పద్యం, సారం అంటే కంటెంట్. మీ దళిత బహుజనులు ముఖ్యంగా మాలామాదిగలు పడుతున్నటువంటి వివక్షత, ఈ అగ్రవర్ణాల చేతుల్లో ఎట్లా వాళ్ళ ఆధిపత్యానికి గురయ్యి చాలా వివక్షత అనుభవిస్తూ ఎదగలేకపోతున్నారు అనేటువంటి కంటెంటు, పేదలు నిరుపేదలకు సంబంధించినటువంటి కంటెంటు తీసుకోవడం ఆయన పద్య రూపంలో రాయడం జరిగింది. అది ఒక ఛాలెంజింగ్ టాస్క్గా కూడా ఆయన తీసుకున్నాడు. ఎందుకనంటే ఆ కాలంలో ప్రముఖ సాహితీవేత్తలంతా అంటే విశ్వనాథ్ సత్యనారాయణ కావచ్చు, ఇంకా అలాంటి చాలామంది, ముఖ్యంగా జాషువా పద్య రూపంలోనే వాళ్ళు కవిత్వాన్ని రాశారు. ఒక రకంగా చెప్పాలంటే జాన్ మాస్టరు జాషువా భుజస్కంధాల మీద ఆయన ఆధారపడి కవిత్వం రాశాడనే చెప్పుకోవచ్చు. జాషువాని గురువుగా తీసుకొని జాషువా టైపులో అంటే జాషువా స్టైల్లో ఆయన కవిత్వం రాశాడని చెప్పుకోవచ్చు. కొన్ని కోణాలలో ఇంకా కొంత ఎవరు టచ్ చేయనటువంటి అంశాలను కూడా, ఉదాహరణకి ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎవరెట్ క్లవ్ అని చెప్పి గొప్ప క్రిస్టియన్ మిషనరీ ఆయన మాలమాదిగలకు చేసినటువంటి ఒక గొప్ప సేవని, వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ని ఆయన్ని ఉద్దేశించి పుణ్య పురుషుడు అనే కావ్యంలో చాలా గొప్పగా రాశాడు. ఇలాంటివి ఆయనకే సాధ్యం. జాన్ కవి గారు అంటే స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని, ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక సమస్యల్ని ఆయన పద్య రూపంలో చెప్పడం చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. మల్లవరపు జాన్ కవి గారి గురించి ఇంకా ముందు అనేక సభలు, అది హైదరాబాద్లో కావచ్చు, ఇంకా కొన్ని చోట్ల జరగాల్సిన అవసరం ఉంది. ఆయనకి సాహిత్యంలో ఒక మంచి సముచితమైనటువంటి స్థానం కల్పించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను బలంగా భావిస్తూ ఉన్నాను. మధుర కవి భాషా ప్రవీణ మల్లవరపు జాన్ శత జయంతి సదస్సుని సాహిత్య అకాడమీ, జానుడి సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్వహించింది. సాహిత్య అకాడమీ కన్వీనర్ మృణాలిని గారు, హైదరాబాద్ యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు, కోయి కోటేశ్వరరావు గారు, ఇస్సాడి శంకర్రావు గారు తదితరులు ప్రసంగించారు. మల్లవరపు జాన్ గారి సాహిత్య కృషిని సమగ్రంగా
ఈ సాహిత్య సదస్సులో వివరించారు. ముఖ్యంగా మల్లవరపు జాన్ తన సాహిత్య ప్రయాణంలో వ్యక్తిగత జీవిత క్రమశిక్షణను వీటన్నిటినీ కూడా ఉదహరిస్తూ గొప్ప ప్రసంగాలు చేశారు. దాదాపుగా ఈ సాహిత్య సదస్సు యొక్క ప్రయోజనం అయినటువంటి మధురకవి మల్లవరపు జాన్ స్మరించుకోవడం, వారి సమగ్ర సాహిత్యాన్ని నెమరు వేసుకునే ఒక కార్యక్రమంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన స్థానిక సాహిత్య సంస్థలు కృషి చేశాయి. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సాహిత్య సదస్సును విజయవంతం చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రభాకర్ రావు మధురకవి మల్లవరపు జాన్ గారి మనమణ్ణి, అలానే మల్లవరపు జాన్ గారి కుమారుడు ప్రముఖ కవి మల్లవరపు రాజేశ్వరరావు గారి కుమారుణ్ణి, అలానే మధురకవి మల్లవరపు జాన్ సాహిత్య వారసత్వం 4 తరాలుగా మల్లవరపు రాజీవ్ 4వ తరం వ్యక్తిగా ఈ సాహిత్య కృషిని అంతటినీ కూడా మేము జ్ఞాపకం చేసుకోవడం, ఈ సదస్సు ద్వారా గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉంది.